హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఈ రోజు నుంచి 10,000 రూపాయల చొప్పున అందరి ఖాతాలకు అయితే పడుతూ ఉన్నాయి. సో ఈ డబ్బులు అనేది మీకు వస్తాయా రావా, అలాగే ఈ 10,000 రూపాయలు వచ్చేసి మనకు ఈ రోజున ఏ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది, సో ఎంతమంది రైతులకు ఈ డబ్బులు అనేది వస్తుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మరొక అప్డేట్ కూడా వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్ని కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. కాబట్టి మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త చెప్పారండి. సో ఒక్కొక్కరి ఖాతాలోకి 10,000 రూపాయల చొప్పున ఈ రోజు నుంచి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తి వివరాలతో సహా మనం చూసుకున్నట్లయితే, మార్చిలో కురిసిన అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 15,246 మంది రైతులు కూడా నష్టపోయినట్లు సమాచారం. వారికి ఒక్కో ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అంటే పంట నష్ట పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ ఆమోదం అనేది తెలపడంతో అన్నదాతల అకౌంట్లలో కూడా డబ్బులు జమ చేయనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు పంట నష్టం తుది అంచనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తుది అంచనాలని అనగా పంట నష్టం ఎంత మేరకు వాటిల్లింది, ఎన్ని ఎకరాల వారికి ఈ పంట నష్టం అనేది జరిగింది, ఈ యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా ఎవరెవరు అర్హులు తెలుసుకున్న తర్వాత వెంటనే డబ్బులు కూడా క్రియేట్ చేయాలని మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారన్నమాట. ఈ నేపథ్యంలో ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు అనగా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పారంటే, అందరి ఖాతాలలోకి కూడా రేపటి నుంచి ఈ యొక్క 10,000 రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి పడతాయని ప్రకటించారన్నమాట. మీకు డబ్బులు వస్తాయా రావో తెలుసుకోవాలంటే మీ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి అధికారులు మీ ఏరియాకి వచ్చి వాళ్ళు నోట్ చేసుకున్నప్పుడు మీ పేర్లు అయితే ఉంటాయి. అలాగే మనకు ఈ యొక్క మన ఏరియాలో ఉన్నటువంటి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో కూడా ఈ యొక్క మనకు అర్హుల లిస్ట్ అయితే పెడతారండి. వాటితో పాటుగా మనకు ఈ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీరు అర్హులో కాదు ఈజీగా మీకైతే తెలిసిపోతుంది అనమాట. అలాగే పంట నష్ట పరిహారంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా శుభవార్త వచ్చిందండి. సో దేశవ్యాప్తంగా మనకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్ అనేది జరుగుతున్న నేపథ్యంలో త్వరలో మనకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది చేస్తామనేసి ప్రకటించారనమాట. సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా మనకు అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా. సో దాన్ని మనం ఇప్పుడు క్లారిటీగా నేనైతే మీకు చదివి వినిపిస్తాను. సో 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు 6 గ్యారెంటీ కింద రుణమాఫీ చూపెట్టేలోపే ఎన్నికల కోడ్ అయితే వచ్చిందని నిజామాబాద్ సభలో అయితే వెల్లడించారు. సో నిజామాబాద్ సభలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మేము మరో అడుగు ముందుకు వేయబోయేటప్పటికే మాకైతే ఎన్నికల కోడ్ వచ్చిందనమాట. పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసిందని ఆయన ప్రకటించారనమాట. సో మొత్తం మీద మనకు ఆగస్టు 15 తేదీ లోపు 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అయితే అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు ఖాతాలోకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ డబ్బులను అయితే వేయబోతున్నారండి. అలాగే ఈ యొక్క రుణమాఫీతో పాటుగా మనకు అనేక రకాలుగా ఈ యొక్క రైతులకు మరింత మేలులు చేకూర్చే విధంగా రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధునే వీళ్ళు నేమ్ అనేది చేంజ్ చేసి డబ్బులు అనేది పెంచి, అంటే ప్రస్తుతం మనకు వచ్చేసి 10,000 రూపాయలు వస్తుందన్నమాట ఒక ఎకరాకి. సో దాన్ని పెంచి 15,000 రూపాయలు చేసి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొస్తున్నారు అన్నమాట. సో వాటి తీసుకొచ్చి మనకు ఈ యొక్క డబ్బులను కూడా అయితే వేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతా కూడా సిద్ధమైతే చేసుకుంటూ ఉంది. సో మొత్తం మీద మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెనిఫిట్ అయితే మనకు త్వరలో అయితే మరో శుభవార్త రూపంలో అయితే రాబోతుంది. సో శుభవార్త అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.